అయిపోయిందండి 2 మిలియన్ మార్క్. రీసెంట్ టైమ్స్ లో ఏం జరుగుతున్నాయి, లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ మా అమ్మతో నేను ఎక్కడికి వెళ్తున్నాను, చాలా ప్లేసెస్ కి వెళ్ళాను. జస్ట్ మీతో ఒక ఇన్ఫర్మేషన్ లా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ కూడా. అండ్ నాకు ఇదంతా స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలని, చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఒకటి అడగాలని. మీరు ఎప్పటి నుంచి ఛానల్ ని చూస్తున్నారండి? అంటే వైరస్ కి ముందు మన ఛానల్, సో అంటే వైరస్ దాని ఈవెంట్ కి ముందు నుంచి ఉంది. మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, లేకపోతే సబ్స్క్రైబర్స్ అయినా ఎప్పటి నుంచి ఉంటున్నప్పటి నుంచి ఫాలో అవుతున్నారో చెప్పండి. బికాస్ నా మైండ్ లో ఇప్పటి నుంచి కాదు, చాలా టైం బ్యాక్ నుంచి నాకు ఒక ఉండిపోయింది నా మైండ్ లో ఒకటి, ఛానల్ ని ఫస్ట్ లో ఎవరెవరైతే ఉన్నారో మనతో వాళ్ళందరినీ కూడా కలవాలని. సో మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓపెన్ గా చెప్తున్నాను, 2 మిలియన్ వచ్చింది అనేది అయితే నాకేం అచీవ్మెంట్ లాగా నాకు లేదండి. 1 మిలియన్ కూడా అది అంత పెద్ద అచీవ్మెంట్ అనేది కాదు. బట్ 1 లాక్ వచ్చింది చూసారా, స్టార్టింగ్ 1 లాక్ వచ్చిందా? 1 లాక్ వచ్చి నేను మీకు ఫస్ట్ కనిపించాను. స్టార్టింగ్ ఉంటున్న సబ్స్క్రైబర్స్ తెలుసు, ఇట్స్ ఎ డిఫరెంట్ బాండ్ అండి. నాకు ఇప్పుడు ఉంటున్న వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ ఉంది, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఛానల్ ఉంది, అది నేను 200% అగ్రీ చేస్తాను. బట్ ఇనిషియల్ స్టేజెస్ లో, స్టార్టింగ్ స్టేజెస్ లో చాలా కనెక్టివిటీ ఉండేది సబ్స్క్రైబర్స్ కి. నాకు చాలా చిన్న చిన్న మూమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంటూ, లైక్ ఒక ఫ్రెండ్ మెసేజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. స్టార్టింగ్ స్టేజెస్ లో ఎవరెవరైతే మాతో ఉన్నారో, ఇప్పటికీ ఎవరు ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నించండి. దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అండి. నాకు స్టార్టింగ్ స్టేజెస్ లో మన ఛానల్ ని సపోర్ట్ చేసి అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరనేది నాకు తెలుసుకోవాలని ఉంది. అలా ఫస్ట్ కనిపించిన తర్వాత మన వాళ్ళు ఎలా రెస్పాన్స్ ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్ లో ఈగర్ గా వెయిట్ చేసి ప్రతి కామెంట్ ని చదివి ఆ టైంలో అది ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండేదండి. అంటే ఓపెన్ గా చెప్తున్నాను, ఆల్మోస్ట్ 2200 దగ్గరగా కామెంట్స్ ఉంటాయి ఆ ఫస్ట్ వీడియోకి, ఆ 1 లాక్ వీడియోకి. అది నా మైండ్ లో ఎప్పటికీ ఉండిపోతుంది ఆ 1 లాక్ వీడియోనే. తర్వాత 5 లాక్ కి చాలా సందర్భాల్లో వీడియోస్ చేశాను, కానీ ఆ 1 లాక్ వీడియో నా మైండ్ లో అలా నిలిచిపోయి ఉంటుంది. తర్వాత నా మైండ్ లో అంటే నాకు పెయిన్ లో కూడా అంత బాధలో కూడా ఇలాంటి ఒక అచీవ్మెంట్ నా లైఫ్ లో ఉంది, ఇంత మంది మన చుట్టూ ఉన్నారు, నేను బాగుండాలని కోరుకుంటున్నారని నాకు లిటరలీ ఒక 3-4 డేస్ నన్ను ఒక మ్యాజిక్ లో ఉంచేసింది. నేను కోవిడ్ వచ్చి నేను రికవర్ అయిపోయి నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు, నేను యాక్చువల్ గా అంత గ్యాప్ 1 మంత్ గ్యాప్ ఇచ్చినట్లు నన్ను ఇంచుమించు చాలా సఫర్ అయ్యి, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా 1 మంత్ ఏ వీడియోస్ పెట్టకుండా, టెలిగ్రామ్ కూడా నేను అప్పుడే హ్యాండిల్ చేయలేదు. 1 మంత్ కంప్లీట్ గ్యాప్ నా మైండ్ లో ఎలా వెళ్ళిపోయిందంటే, మన వాళ్ళు నన్ను మర్చిపోయింటారు, సో ఇప్పుడు వీడియోస్ ఎందుకు పెట్టలేదో నేను ఆన్సర్ చేయాలి ఫస్ట్, లేకపోతే నేను ఎక్కడికైనా ఉన్నాను అనుకుంటారేమో. చెప్పాను వైరస్ ఉందని, ఇట్లా వచ్చిందని, బట్ అందరికీ తెలియదు కదా, యూట్యూబ్ ద్వారా చెప్పాలనుకున్నా. వీడియో చేస్తే యూజువల్ గా మనకి ప్రీవియస్ గా ఉంటున్న వాళ్ళు మొత్తం కామెంట్స్ చేసినా కొన్ని వస్తాయి అనుకున్నాను, బట్ 9900 నియర్లీ 10,000 దగ్గరగా కామెంట్స్ వచ్చి ఉంటాయండి ఈ వీడియోకి. అంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే, నాది, మా అన్నయ్యది, మా వరల్డ్ ఎలా ఉంటుందంటే చాలా చిన్నదిగా ఉంటుంది. ఈవెన్ తెలిసిన వాళ్ళ రిలేటెడ్ గా మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలి ఇక్కడ, అది చెప్తాను. ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. సో మా రిలేటెడ్ గా చాలా చిన్న ఎన్విరాన్మెంట్, అలాంటి చిన్న ఎన్విరాన్మెంట్ లోకి యూట్యూబ్ ఛానల్ రావడం, కింద కామెంట్స్, పర్సనల్ గా మాట్లాడడం, నేను వాయిస్ బాగాలేకపోయినా ఇలా అన్న ఇది చేయండి అది చేయండి అని చెప్తుండడం, ఆటోమేటిక్ గా కనెక్షన్ పెరుగుతుంది. కాబట్టి నేను ఇంకా రెగ్యులర్ గా చాలా కనెక్టెడ్ ఉండేవాడిని. సో నాకు సంబంధించి ఆ 1 లాక్ ఉన్నప్పుడు నాకు కనిపించిన ఆ ఫస్ట్ టైం నేను చూసింది ఆ ఎక్సైట్మెంట్ అండ్ వైరస్ వచ్చి ఇంపాక్ట్ అయినప్పుడు ఈ వీడియో రిలేటెడ్ గా కింద కామెంట్ సెక్షన్ లో మీ నుంచి వచ్చిన బ్లెస్సింగ్స్, ఇవి నాకు ఇంకొక 20-30 ఇయర్స్ ఈవెన్ నేను పోయేంత వరకు కూడా నా మైండ్ లో ఉండిపోయే వీడియోస్ అవి. ఇవన్నీ కూడా మీరు ఆదరిస్తూ వస్తేనే ఇంత దూరం వచ్చాను, కానీ అవి నాకు ఎప్పటికీ చెదిరిపోవండి మైండ్ లో. ఒక రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీరు యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య ఎక్కువగా మనకి పోడ్కాస్ట్ ఛానల్స్ ఎక్కువయ్యాయి, ఇంటర్వ్యూ ఛానల్స్ ఎక్కువయ్యాయి కదా, మీరు ఎక్కడైనా వెళ్ళి ఒకవేళ ఏదైనా కేటగిరీ వాళ్ళు చేస్తున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో డేటా తెలుగు వాళ్ళని పిలవండి అని మీరు కామెంట్ సెక్షన్ లో పెడుతున్నట్లున్నారు. వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, ఇలా మీరు మా ఛానల్లో ఇట్లా ఇంటర్వ్యూకి రావాలి, పాడ్కాస్ట్ కి రావాలని. నేను లేదు అని చెప్తూ ఉండే దాంట్లో రిలేషన్స్ పోతున్నాయి. అంటే నేను ఇగో అనుకుంటున్నారు, లేకపోతే యాటిట్యూడ్ అనుకుంటున్నారు, లేకపోతే నేను ఇంకోటి ఏదో లెక్కన కన్వే అయిపోతుంది, చాలా రిలేషన్స్ పోతున్నాయి. సో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను ఏదైతే మాట్లాడాలో అవంతా కూడా మన ఛానల్లో మాట్లాడేశాను. అండ్ వేరే దాంట్లోకి వెళ్ళి మాట్లాడే ఆ కంఫర్ట్ థింగ్ లేదండి మాకు. దయచేసి ఏ ఛానల్లోనూ అలా కామెంట్ సెక్షన్ లో కూడా పెట్టకండి. ఇట్స్ రిక్వెస్ట్ అండి. వాళ్ళు అడగడం మళ్ళీ మేము కాదనుకుంటూ చెప్పడం, ఆ రిలేషన్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చాలా మంది మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రండి, స్టూడెంట్స్ తో కూడా ఫైనాన్స్ రిలేటెడ్ గా ఇంటరాక్షన్ ఇవ్వండి అని ఎలా అన్నారు. నాకు సీరియస్లీ అలా స్టూడెంట్స్ రిలేటెడ్ గా మాట్లాడాలంటే మాత్రం నాకు చాలా ఇష్టం. పాజిటివ్ వైబ్ ఇస్తుంది. కాలేజెస్ లోకి వెళ్ళడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే మా అన్నకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డాటర్ పుట్టడం వల్ల తను లేకపోతే తను ఏడ్ చేస్తుంది. తను ఎక్కడికైనా వెళ్ళాడంటే కొంత టైం కనిపించకపోయాడంటే తను చాలా సఫర్ అవుతుంది. కాబట్టి మా అన్నయ్య నేను ఎక్కడికి రాను, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నారు. కానీ పర్సనల్ గా మా అన్నయ్య నా పక్కన లేకుండా నేను ఏ బిగ్ థింగ్ కి నా లైఫ్ లో నేను అంటే ఛానల్ రిలేటెడ్ గా ఒక అవుట్ సైడ్ కనిపించే దాని రిలేటెడ్ గా మా అన్నయ్య నా పక్కన లేకపోతే నాకు సగం
స్ట్రెంత్ ఉండదు. ఇన్ఫాక్ట్ ఈ వీడియో కూడా మీకు లైవ్ రావాల్సింది, ఇది మీకు లైవ్ వీడియో రావాలి, కానీ మా అన్నయ్య లేకుండా నేను లైవ్ లో కూర్చొని మీతో మాట్లాడడం కూడా నాకు అది కూడా ఒక పెయినే. నాకు ఏదైనా నా లైవ్ కి వెళ్తున్నా అంటే మా అన్నయ్య కూడా నాతో ఉండాలని అనుకుంటాను. ఈ సెల్ఫ్ రికార్డెడ్ వీడియోస్ కి నేను కంఫర్ట్, కానీ నాతో బయట ఎవరైనా కనిపించాలనుకున్నా నేను, లేకపోతే ఈ లైవ్స్ కుంటున్నా మా అన్నయ్య ఉంటేనే నాకు ఆ కాన్ఫిడెన్స్ 100% ఉంటుంది. లేకపోతే మా అన్నయ్య లేకుండా నేను ఒక్కడిని నాకు ఇది ఉండదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్ళలేదు. అండ్ పర్టికులర్గా కొన్ని అంటే నేను చదువుకునే రోజుల్లో ఇక్కడికి వెళ్ళాలి అనే ఇన్స్టిట్యూషన్స్ లైక్ విష్ణు కాలేజ్ భీమవరం అనుకుంటాను, వాళ్ళు టెడెక్స్ రిలేటెడ్గా పిలిచారు ఫిబ్రవరిలో అరౌండ్. వాళ్ళు పిలిచారు, కానీ చెప్పాను కదా మా అన్నయ్య నాతో రాను అంటే నేను ఇంకా అది ఎలాంటి దానికైనా వెళ్ళలేను. అండ్ ఎన్ఐటి వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు 2 times దగ్గరగా మెయిల్స్ పెట్టారు సేమ్ టెడెక్స్ రిలేటెడ్గా. అవి చాలా మెమరీస్ క్రియేట్ చేసి ఉంటాయేమో, నేను వెళ్ళుంటే బాగుండేదేమో. ఇప్పటికీ రిగ్రెట్ ఉంది, కానీ కమింగ్ టైమ్స్లో మా అన్నయ్య కొంచెం మా పాప కొంచెం అంటే మా అన్నయ్య వాళ్ళ పాప కొంచెం బాగా గ్రో అయ్యాక తను వెళ్తే ఏం కాదు అనుకున్న తర్వాత ఇలాంటి అవుట్డోర్ ఏమైనా వెళ్తానేమో, కానీ అది కాలేజెస్ రిలేటెడ్గా. సో ఛానల్స్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూస్ కానీ పాడ్కాస్ట్లో కూర్చొని మాట్లాడే ఆ టైప్ ఆఫ్ కంఫర్ట్ అయితే ప్రెసెంట్ మా ఇద్దరికి లేదు. కాబట్టి కామెంట్ సెక్షన్లో దయచేసి ఇలా అడగడం అయితే చెయ్యకండి. అంటే ఏదో అందరూ అడిగేస్తున్నారని కాదు, వచ్చే 5-6 కామెంట్స్ కైనా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళ సైడ్ నుంచి ఇన్వైట్ చేయడం లేదండి అని చెప్పే దాంట్లో కొన్ని డ్యామేజ్ అవుతున్నాయి. ఐ హోప్ మీకు అర్థమవుతుందని. కమింగ్ టు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ థింగ్స్, ట్రేడింగ్ అంత సరిగా జరగట్లేదు ఈ మధ్య. మేము ఎప్పుడు కూడా ప్రతిసారి ఎగ్జిస్టింగ్ గా చేసినవి అంటే బాగా వర్క్ అయ్యాయి మనకని కాన్ఫిడెన్స్ వచ్చినవి వీడియోస్ రూపంలో చేసాం. తర్వాత మేము కొత్త వాటి రిలేటెడ్ గానే ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. ఎగ్జిస్టింగ్ గా ఉన్న వాటి రిలేటెడ్ గా చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా మాకు అది బాగానే ఉంది, కానీ కొత్త వాటిల్లో మేము ట్రై చేస్తున్న వాటిల్లో కూడా మాకు అంత బెటర్ రిజల్ట్స్ కనిపించట్లేదు. సో మా క్యాపిటల్ పరంగానే మాకు ఆ రిజల్ట్స్ కనిపించట్లేదు, కాబట్టి మీకు ఏ వీడియోస్ రావట్లేదు ఆ సెగ్మెంట్ లో. సో నా వరకు ఏంటంటే ఏదైనా నాకు వర్క్ అవుతుంది అదే బెస్ట్ అనుకుంటేనే అది తీసుకురావాలనుకుంటాను, కానీ జస్ట్ ఫర్ ద కంటెంట్ ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో మాత్రం ఎటువంటి వీడియోస్ అయితే మేము చేయమండి అసలు అట్లా. కాబట్టి అది ఛానల్ చాలా వరకు ఆగింది అలా ట్రేడింగ్ కంటెంట్ రిలేటెడ్ గా. మన సెకండ్ ఛానల్ ఏదైతే వీడియోస్ రాలేదో కొత్త స్ట్రాటజీస్ అని చెప్పండి ఏదైనా చేయండి అంటున్నారు. మాకు వర్క్ అయితే మాకు పర్సనల్ గా దాని మీద నమ్మకం ఉంటే అది మీ ముందుకు తీసుకొస్తాం, కానీ మీరు అడిగారనా లేకపోతే మనం చేయకపోతే ఎలా ఏదో ఒకటి చేసేయాలి, ఏదో చిన్న మార్చి ఒక స్ట్రాటజీ ఇలా చెప్పేద్దాం ఏముందులే జస్ట్ అలా వ్యూస్ వచ్చేస్తాయి, ఇదైతే మాకు ట్రేడింగ్ ఆస్పెక్ట్ లో లేదు. ఇన్వెస్ట్మెంట్ చెప్పాల్సింది లేదు, బెటర్ గానే రన్ అవుతున్నాయి. మేము మోస్ట్లీ లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గానే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ప్లెజ్ చేస్తేనే మాకు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి. సో వాటిల్లో బెటర్ గానే ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాల్సింది ఏం లేదు, మోస్ట్లీ బాగానే ఉంది. బట్ ట్రేడింగ్ అయితే నాట్ గుడ్ అండి. మేము కొత్త వాటి రిలేటెడ్ గా ట్రై చేసాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారిపోతుంది మార్కెట్. పాతవి ఎలా వర్క్ అవుతున్నాయో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. బట్ కొత్తవైతే మాకు మేము ఏవైతే అనుకోని లాజిక్స్ అనుకోని వెళ్ళామో ముందుకి అవి మోస్ట్లీ రిజల్ట్స్ లేకుండా మిగిలిపోతున్నాయి, కాబట్టి మీకు కొత్త వీడియోస్ అయితే రావట్లేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అంతా బాగుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఇంకెక్కువ ఫోకస్ నేను ఛానల్ సైడ్ తీసుకురావాల్సి ఉంది, అది కమింగ్ టైమ్స్ లో తీసుకొస్తాను. ప్రాబ్లం అంతా ఏంటంటే సెబీ వాళ్ళు కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. సో ఆ రూల్స్ ప్రకారం ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే క్వశ్చన్ మార్క్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కి కొన్ని రూల్స్ మార్చారు. చాలా తక్కువ టైంలోనే రిజిస్టర్ అయిపోయేలాగా కొన్ని తీసుకొస్తారంటున్నారు రూల్స్. ఇంకా రూల్స్ రాలేదు, కన్సల్టేషన్ పేపర్ లో ఉంది. వన్స్ అది రూల్స్ అయిపోయింది అనుకోండి హ్యాపీగా రిజిస్టర్ అయ్యి మనం మాట్లాడొచ్చు స్టాక్ గురించి, ఐపీఓ గురించి, ఫండమెంటల్ అనాలిసిస్ లో కూడా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలా అని మాట్లాడొచ్చు అనుకునే స్టేజ్ కి వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్ గా అన్ని ప్లాన్ చేసుకొని అన్ని ఒక పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అండ్ ఇది కాక లైఫ్ లో ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్స్, మా అమ్మతో స్టార్టింగ్ లో చెప్పాను కదా, మా అమ్మతో ఎక్కువగా తిరుగుతున్నానండి, చాలా ఎక్కువగా తిరుగుతున్నాను. స్టార్టింగ్ అంటే ఒక పాయింట్ లో ఇండియాలో తను మోస్ట్లీ సౌత్ తెలుసు తనకి, చిన్నప్పటి నుంచి శ్రీకాళహస్తి దగ్గర తను. సో శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమల అండ్ లోకల్ బెంగళూరు మా మామయ్యలు ఉండేవాళ్ళు. సో ఇలా సౌత్ మోస్ట్లీ తను కవర్ చేశారు. సో నార్త్ సైడ్ తీసుకువెళ్ళాను కొన్ని, నేను మా అమ్మే. ఫస్ట్ అయితే షిరిడీకి వెళ్ళాం, తర్వాత కమింగ్ డేస్ లో కాశీకి కూడా వెళ్ళాలి, రిషికేష్ వెళ్ళాం. అలా నార్త్ సైడ్ కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం. తర్వాత ఇండియా నుంచి దగ్గరగా ఉంటున్న సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కొన్ని తనతో వెళ్ళడం జరిగిందండి. లాస్ట్ 6 months లో ఎక్కువ వెళ్ళాం, ఎందుకంటే వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నాం. వైజాగ్ లో అంటే ఎయిర్పోర్ట్ ఉంది, నెక్స్ట్ మేము వెళ్ళి నెల్లూరులో ఎయిర్పోర్ట్ లేదు. సో ఎయిర్పోర్ట్ ఉన్న దగ్గర నుంచి ఏ కంట్రీస్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఆర్ కనెక్టెడ్ గా ఈజీగా వెళ్ళగలిగే ఫ్లైట్స్ ఉన్నాయో, క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా మాకు ఉంటున్న అన్ని రివార్డ్ పాయింట్స్ ఎప్పటి నుంచో చేర్చి పెట్టుకున్నాం. మొత్తం రివార్డ్ పాయింట్స్ ని యూజ్ చేసి తనని దుబాయ్, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, వియత్నాం
వియత్నాం వీటికి మోస్ట్లీ నేను మా అమ్మ వెళ్ళడం జరిగింది. సో అదొక ఇదండి, నాకు చిన్నప్పటి నుంచి నాకు మా అన్నయ్యకి ఇద్దరికి కూడా మేము సక్సెస్ అవ్వాలి, కానీ అది తను బాగున్నప్పుడే, తను హెల్దీగా ఉన్నప్పుడే అవ్వాలి. సో దట్ మేము సక్సెస్ అయిన దాన్ని ఫ్రూట్స్ అట్లీస్ట్ తను కూడా ఎంజాయ్ చేయాలని. సో నా రిలేటెడ్ గా నాకు మోస్ట్ హ్యాపీనెస్ ఇచ్చింది ఈ ఛానల్ గ్రో అవుతున్నప్పుడు, మీ నుంచి వస్తున్న అభిమానం ఉంటున్నప్పుడు, అది ఎలాంటి హై అయితే ఇచ్చిందో, దీని ద్వారా నేను ఎర్న్ చేసిన డబ్బులు లేకపోతే ఎర్న్ చేసిన పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ మా మదర్ కి స్పెండ్ చేస్తూ తను ఏదైనా చూస్తూ ఆనందంగా ఉంటున్నప్పుడు కూడా నాకు మా అన్నయ్యకి సేమ్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్. ఇంకా మా అన్నయ్య ఇంకా పుష్ చేస్తాడు, ఇప్పుడు ఎప్పుడు నెక్స్ట్ అమ్మని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి. మా అన్నయ్య అయితే రాలేదు, చెప్పాను కదా, పాపను వదిలి తను ఒక్కడే రాలేడు. అండ్ పాపను తీసుకొని వెళ్దామంటే అవి కుదిరే పనులు కాదు, చాలా ప్లేసెస్ కి రాలేరు చిన్నపిల్లలు. సో ఇది ప్రెసెంట్ అయితే ఇలా జరుగుతుంది. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా తనని మోస్ట్లీ తను ఎంత వరకు తిరగలుగుతుందో, తను ఎంత వరకు నేను నడవగలను, ఇప్పటికీ తన మోకాలు నొప్పులు ఉన్నాయి కానీ తను ఎంతవరకు అయితే నేను నడవగలను, నేను బాగున్నాను అని తను ఎంతవరకు అయితే చెప్తుందో అప్పటి వరకు నేను ట్రావెల్ చేస్తూనే ఉంటాను తనతో. మీకు అనుకోవచ్చు మరి ట్రావెల్ చేస్తుంటే వీడియోస్ ఎలా చేస్తున్నారని. ఈ ల్యాప్టాప్, ఈ మైక్, ఇంకా కొన్ని మొత్తం ఒక బ్యాగ్ నిండా పెట్టుకొని మోస్ట్లీ వెళ్తూనే ఉంటాను. కరెక్ట్ గా వీడియో టైం వేరే కంట్రీస్ లో ఉన్నప్పుడు టైం జోన్ మారుతుంది, అప్పుడు వాటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతూ వీడియోస్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ తనతో తీసుకొని బయటకు వెళ్ళేవాళ్ళం. లేకపోతే మార్నింగ్ కొన్ని అలా ప్లాన్ చేసుకునేవాడిని, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఉంటున్న వీడియోస్, న్యూస్ వీడియోస్ పర్టికులర్ గా, సాటర్డే వీడియోస్ అంటే ముందు చేసుకుని వెళ్ళేవాడిని. ఇది జస్ట్ ఇదండి, మన 2 మిలియన్ మార్క్ వచ్చింది ఏదో మీతో మాట్లాడాలని చెప్పినవి. అండ్ మాట్లాడుకోవాల్సిన మనుషులు అంటే నేనని కాదు, ఇది ఛానల్ అంటే మా అన్నయ్య నేను. సో ఈ ఛానల్ రిలేటెడ్ గా మేమిద్దరం ఇంత దూరంకి వచ్చామంటే ఆబ్వియస్లీ మేము కష్టపడ్డాం, కానీ దాన్ని సపోర్ట్ చేసింది మీరు లేకపోతే ఏది జరగదు. బట్ ఈ ఎన్విరాన్మెంట్ అంతా ఇలా మెయింటైన్ అవడానికి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది, ఎందుకంటే కన్న కొడుకులను కాబట్టి మా అమ్మ ఎలాగో సపోర్ట్ చేస్తుంది, మా అన్నయ్య వదిన, ఈ సపోర్ట్ సిస్టమ్ ఎలానో ఉంటుంది. బట్ మాతో ఉన్న టీమ్ మెంబర్స్ దే ఆర్ సో స్పెషల్ అండి, సీరియస్లీ. అది నేను చెప్పలేను ఎలా అని. సాయి, రాకేష్ అండ్ ఇప్పుడు కొత్తగా తిరుమల అనే వ్యక్తి వచ్చారు, వీళ్ళు చాలా చాలా స్పెషల్. ఇది టైం నాది ఇంతే ఉంటది, ఇట్లానూ ఉండదు. వాళ్ళకి అనుకున్నప్పుడు లైక్ ఒకవేళ ఏదైనా ఏం లేదనుకోండి, మూవీకి వెళ్దాం అనుకుంటే మూవీకి వెళ్తా ఉంటారు. నీడ్ ఉందనుకోండి, నేను ఉండమని చెప్పాల్సిన నీడ్ లేదు, వాళ్ళు ఎంత టైం అయినా అలా కూర్చుంటారు. మీరు వెళ్ళిపోండిలే సాయి, నేను చూసుకుంటాను, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా అంటే లేదని నేను చేస్తాను. అలా నాకు తెలిసి చాలా కష్టం. సాయి కానీ రాకేష్ కానీ మీరు చూస్తూ ఉంటారు షార్ట్స్ లో, రాకేష్ కనిపించడం కొంచెం సిగ్గు ఎక్కువ. తిరుమల వచ్చారు కొత్త అతను, తను కమింగ్ టైమ్స్ లో వస్తారేమో చూడాలి. సో థ్యాంక్ఫుల్ అండి ఈ టీమ్ మెంబర్స్ కి. అండ్ కనిపించిన ఫనీ నేనే చూడలేదు, తన్ని ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త టైం నుంచి తను ఉంటూనే ఉన్నాడు మాతో, నేను ఎప్పుడూ చూడలేదు. ఏ టైం అయినా ఫోన్ చేయని ఎత్తుతాడు, ఏంటి బ్రో ఇది, బ్రో ఇది చేద్దాం, అది చేద్దామా, లేదు ఇలా చేయండి బ్రో, అలా చాలా అండి, ఇది ఈ టీం చాలు, ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది. సో పర్సనల్ గా కొన్ని చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ మా మదర్ తో ఇలా వెళ్ళాలి వేరే ప్లేస్లన్నీ, తనకి ఆల్రెడీ కొంచెం కాలు నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపించాలి అన్న దాంట్లో మేబీ ఇంకొంచెం కంటెంట్ ని ఇంకొంచెం చేయగలిగి కూడా మేబీ అండర్ గా కొంచెం పర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇదే టైం అండి, ఇంకా నేను ఛానల్లో వీడియోస్ ఒక 6 months అలా దాటాకైనా పెట్టగలనేమో, కానీ ద వే నేను తనతో స్పెండ్ చేయగలిగే టైం అయితే నాకు ఇది చాలా ఇంపార్టెంట్ టైం కాబట్టి నా ప్రియారిటీలో అదే ఉంటుంది ఎక్కువగా, కొంత టైం వరకు కూడా. బట్ ఇన్ బిట్వీన్ నేను ఎలా టైం ని సేవ్ చేసుకుని మిగిలినవన్నిటిని కూడా కట్ చేసుకుని ఎలా మంచి కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావాలనే దాంట్లో 24/7 ప్రయత్నిస్తూనే ఉంటాను. లైవ్ రిలేటెడ్ గా ఇంకెప్పుడైనా ఒక మంచిగా లైవ్ పెట్టడానికి అయితే చూస్తాను, అన్నయ్య ఉన్నప్పుడు. ప్రెసెంట్ అన్నయ్య లేరు, అదే రీజన్ లైవ్ రాకపోవడానికి కూడా. ఈ వైజాగ్ నుంచి హౌస్ షిఫ్టింగ్ అవడానికి నెల్లూరులో ఒక ఇల్లు అండ్ మన టీం ఉండడానికి ఒక ప్లేస్ అవి వెతకడానికి తను వెళ్ళారు. సో ఈ మంత్ షిఫ్ట్ అవుతున్నాం నెల్లూరు, కాబట్టి తను లేరండి. తను ఉంటున్నప్పుడు ఇంకేదైనా చిన్న రీజన్ ఏదైనా పెట్టుకునైనా సరే ఖచ్చితంగా ఒక లైవ్ అయితే ప్లాన్ చేస్తాను తనతో. ఏదో ఒక చిన్న రీజన్, ఇంకా ఈ నెంబర్స్ తో కాకుండా ఏదో ఒక చిన్న రీజన్. అప్పుడు వీలైతే మా అమ్మతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను, నాకు ఒక చిన్న ఫీల్, తను కూడా వచ్చేదో 4 మాటలు మాట్లాడారు అని. తను ఇలా అంటున్నానని ఇంకొకటి, నేను మా అమ్మని తీసుకొని వెళ్తున్నాను ఇట్లా తిరుగుతున్నాను అంటే, నేను మా అమ్మని లైక్ ఎలా ఉంటుందో చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇంట్లో ఎక్కువ గొడవ పడేది నేను మా అమ్మే. సో నేను మా అమ్మ ఎక్కువ గొడవ పడతాం. తను అంటది, పూర్వజన్మలో ఎప్పుడైనా నువ్వు నేను అత్త కోడళ్ళు అయింటావు, అందుకే ఇప్పుడు కూడా గొడవ పడుతుంటావు ఇట్లా అని. చిన్న వాటికి అదొక కామెడీ వేలో, ఫన్నీ వేలో, సీరియస్ వేలో కూడా ఉంటాయి. బట్ అది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నేను మా అమ్మ ఉంటే, నేను ఏదో ఒకటి అంటాను, మా అమ్మ ఏదో ఒకటి అంటది, ఎప్పుడు నా మీదకే రారా అని మా అమ్మ అంటది, నువ్వు ఎప్పుడు నా మీదకే వస్తావు, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ అనమాట. అంతే అండి. ఓకే, మరి మరొక ఇంట్రెస్టింగ్ థింగ్స్ లో మీ ముందుకు వస్తాను. ఈ రోజు ఈవినింగ్ వీడియో ఉంది కార్ రిలేటెడ్ గా, డిస్కౌంట్ లో ఎలా కొనొచ్చు అని. ప్రాక్టికల్ గా నేను చూసి నాకు అనిపించింది, నేను ఇవాళ వీడియో ఈవినింగ్ వీడియోలో వస్తుంది. కాకపోతే అది ఇవాళ లైవ్ అవుతుంది అనుకుంటే, ఇలా అనుకుంటే ఆ వీడియో అసలు ప్లాన్ చేసేవాడినే కాదు, నెక్స్ట్ వీక్ అనుకున్నాను. కానీ చెప్పాను కదా, రీసెంట్ షార్ట్ 2 million కి వెళ్ళిపోయింది, అదే తీసుకొచ్చేసింది thousands of subscribers ని. కాబట్టి ఇలా అన్ప్లాన్డ్ గా చేయాల్సి వచ్చింది. అంతే అండి, మీ టైం చాలా వేస్ట్ చేసినట్టున్నాను. ఐ మీన్ ఇది కంటెంట్ కాదు కదా. ఓకే, నేను మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.